హలో ఎవరైనా గుడ్ మార్నింగ్ గైస్. ఇది వచ్చి నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ అనమాట. ఇండెక్స్ చార్ట్లో నేనైతే లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే రీజన్, సో మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మైండ్ రీజన్ అనమాట. గ్యాప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్ డౌన్ సైడ్ అయ్యి సో డౌన్ సైడ్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ రిజెక్షన్ అయితే ఇచ్చింది. సో ఏం చేసినట్టు నేను ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ డబుల్ బాటం ఫామ్ చేసిందో, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో, సో నేను ఎక్కడ ఎంటర్ తీసుకున్నా అంటే ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ నేను ఎంటర్ తీసుకున్నాను. ఎక్కడైతే ఎంటర్ తీసుకున్నాను, నా స్టాప్స్ వచ్చేసి నియర్లీ ఇదన్నమాట 12 పాయింట్స్. నా టార్గెట్ వచ్చేసి డిఐ వచ్చేసి నా టార్గెట్ అనమాట. ఓకే, ఇదనమాట నా సినారియో. సో ఇదనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేసి మార్కెట్. సో నేనైతే పొజిషన్ అయితే తీసుకున్నాను. ఏ పొజిషన్ అయితే 22,100 కాల్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనేసి. ఓకే, కరెంట్లో రన్నింగ్ లాస్ అనమాట. తెలిసిందే కదా, ఆప్షన్స్ అంతా మరి డిక్ అయితే ఉంటుంది. తెలిసిందే కదా, మీకు చెప్పక్కర్లేదు. మరి రేపు వచ్చేసి ఇది కదా, రేపు ఏంటది ఎక్స్పైరీ డే కదా రేపు. సో ఈరోజే మళ్ళీ ఎస్టర్డే ఒకటి హాలిడే ఒకటి వచ్చింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేసి. ఓకే, నా ఎంటర్ ఎగ్జిట్ అవుతున్నాను. సో ఇంకో స్టెప్ ఓకే, నేనైతే నా ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో నేనైతే పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. చెప్తాను ఏటో రీజన్. మీకు ఫస్ట్ నేనైతే తీసుకున్నాను గైస్ 20,000 పిఈ. ఓకే, రన్నింగ్. ఓకే, ఇది రన్ అవుతుంది. స్కాండల్. ఓకే, బాగా ఇది చేసుకున్నాను కదా స్నేహితే. ఇదేమో నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ నా స్టాప్ లాస్ 20 పాయింట్స్. నా టార్గెట్ వచ్చేసి ఇది అనమాట. ఓకే, ఎస్టర్లో వచ్చేసి నా టార్గెట్. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే, ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నది. అంటే ఫుల్ డౌన్ ట్రెండ్ కాదు, జస్ట్ ఇంపల్స్ వే ఉంటుంది కదా. సో ఆ వేలో ఇదైతే డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇదైతే ఇంజనీర్ లిక్విడ్ అనమాట. నాకు 15 మినిట్స్ టైం ఇది వచ్చేసి ఇంజనీర్ లిక్విడ్లో యాక్ట్ అవుతుంది. సో ఇంజనీర్ లిక్విడ్ ఎప్పుడైతే స్వీప్ చేసిందో మార్కెట్ మీరు డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ట్రెండ్ లైన్ ఉన్నది, ప్లస్ అలాగే ఇక్కడ ఏముంది, ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి చేంజ్ ఆఫ్ ప్యాట్ కూడా డేలో ఉన్న డేలో దగ్గర మనకి రిజెక్షన్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో మార్కెట్ డబల్ బాటమ్ అయితే ఫామ్ చేసింది. సో రిజెక్షన్ కింద. సో అప్పుడు బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సో బట్ మార్కెట్ ఏం చేసింది, జస్ట్ ఇక్కడ స్ట్రగుల్ అయింది అన్నమాట. ఈ స్ట్రగుల్ ఒకవేళ మార్కెట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కాదు ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడ స్ట్రగుల్ అయింది. ఇక్కడే నాకు ఇండికేషన్ వచ్చింది అనమాట. మార్కెట్ బై సైడ్ చూపించే ఇంట్రెస్ట్ అని లేదని ఈ క్యాండిల్స్ ద్వారా మనకు అయితే తెలిసింది. ప్లస్ అలాగే ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఒక్కసారి మనం ట్రెండ్ లైన్ లిక్విడ్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, వన్స్ మార్కెట్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసింది అనుకో, ఇలాంటప్పుడు మనం యూ కెన్ సే బిగ్ మూవ్ అనమాట. ఓకే, బిగ్ మూవ్ మీన్స్ ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ కాదు, ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్ మనకి ఇది బిగ్ మూవ్. అర్థమైందా? సో అందుకని నేనైతే డౌన్ సైడ్ వెంటనే నేను తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నా టార్గెట్ అనమాట. ఓకే, సో చూద్దాం. అందుకని అందులో నుంచి ఎగ్జిట్ కూడా అయిపోయాను. 1200 అయితే లాస్ అయితే బుక్ చేసుకున్నాను. కాకపోతే ఇదైతే రికవర్ చేస్తుంది అనమాట. ఓకే, మన లాస్ని 25 రూపీస్ దగ్గర అయితే బై చేయడం జరిగింది. కరెంట్లీ 300 రన్ అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేసి. ఓకే, సమ్ టైమ్స్ మార్కెట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కండిషన్ మూవ్ డౌన్ సైడ్ అనమాట. ఓకే, ఇన్ దిస్ సినారియో అయితే నేనైతే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ లిక్విడ్ స్వీప్ అయితే చేసింది. సో మోస్ట్లీ మనకైతే ఇది ఉండదు, ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు దొరకదు అనమాట. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మార్కెట్ డౌన్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నది. సో అందుకని మాట నేనైతే వెంటనే చూడొచ్చు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే డౌన్ సైడ్ ఎంటర్ అయితే తీసుకున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఓకే.
నా టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. సో, ఇప్పుడు పాయింట్స్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎందుకంటే డికే అనమాట. సో, అయితే ఎగ్జిట్ అయిపోవడం అయితే జరుగుతుంది గైస్ ఇప్పుడైతే. సో, గైస్ నేనైతే ఎగ్జిట్ అయితే జరిగింది. ₹300 అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. సో, ఇది గైస్ ఈరోజు సెటప్ అయితే. మళ్ళీ టుమారో కలుద్దాం గైస్. ఓకే. సో, నియర్లీ నేనైతే ఎంత ఇక్కడ బుక్ చేసి 40 నియర్లీ ఇంకా 50 పాయింట్స్ ఇంక బుక్ చేశాను అనుకోండి గైస్. ఓకే. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.